కేటీఆర్ను చూస్తే జాలేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హైదరాబాద్లోని సిఎల్పిలో శుక్రవారం రోజు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఆయన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జిల్లాల పర్యటనకు వెళ్లడం చూస్తే నవ్వొస్తుందన్నారు. కేటీఆర్ను చూస్తే జాలేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హైదరాబాద్లోని సిఎల్పిలో శుక్రవారం రోజు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఆయన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జిల్లాల పర్యటనలకు వెళ్లడం చూస్తే నవ్వొస్తుందన్నారు. అసమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్ టూర్లున్నాయని, ఓడిపోయిన సర్పంచ్లను ఓదార్చడం కోసం ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నట్లుంది. కవిత దెబ్బకు కూలిపోతున్న పార్టీని కాపాడుకోవడానికి కేటీఆర్ నానా పాటలు పడుతున్నాడు. పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే కేటీఆర్ మానసిక స్థితిపైన డౌట్ వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,703 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 8,335 సర్పంచ్లను గెలుచుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కలిపి 4,221 సర్పంచ్లు గెలుచుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి 66% సీట్లు వచ్చాయి. కేటీఆర్ విజయోత్సవ సభ నిర్వహించిన యాదాద్రి జిల్లాలో మొత్తం 480 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 290 చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ సర్పంచ్లు 165 మంది, బీజేపీ వాళ్ళు 13 మంది గెలిచారు. దాదాపు 60% సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించిందని ఐలయ్య తెలిపారు. ముందుగా మీడియా మిత్రులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న కేటీఆర్ గారి యాత్ర చూస్తే నిజంగా చాలా నవ్వొస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి ఆయన విజయోత్సవ సభ అని చెప్పి నిన్న యాదాద్రి పొందిలో పెడితే నిజంగా తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అసమర్థుడి జీవయాత్ర లెక్క ఆయన పర్యటన ఉంది. మరి ఏ ఒక్క సర్పంచ్ కి భరోసా ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోయిన స్థానంలోనే మరి యాదాద్రి భువనగిరి జిల్లా వచ్చి విజయోత్సవ సభను పెట్టుకున్నాడు. మరి ఆయన చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. కవిత దెబ్బకు కుప్పగా కూలిపోయిన పార్టీని కాపాడుకోవాలని చెప్పి ఏదో తాపత్రయపడుతున్నాడు. నిన్న పత్రికల్లో చూసిన ఏదో పార్టీ అధ్యక్షుడిని మారుస్తారు, హరీష్ రావుకి ఇస్తారు, మరి కేటీఆర్కి ఇవ్వరని తాపత్రయపడి ఏదో ముందుగా కూర్చున్నటువంటి కోడిలకి వచ్చి విజయోత్సవ సభ యాదాద్రి పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది. సుమారు 12,703 స్థానాలకు గాను పంచాయతీ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి 8,335 సీట్లు సాధించి సుమారు 65 నుంచి 70% కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ మాటలు నిజంగా చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు అటు బీజేపీతో కుమ్మక్కై ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తే కూడా 12,703 సీట్లకు 8,335 కాంగ్రెస్ వస్తే 4,221 బీజేపీ, టీఆర్ఎస్ వచ్చినాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో మీ స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 66-67% తెలంగాణ ప్రజలు గ్రామాల అభివృద్ధి కావాలి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన గ్రామాల అభివృద్ధి అవుతున్నాయి, సంక్షేమం నడుస్తుందని చెప్పి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడితే మరి చిత్తుగా ఓడిపోయినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా, ముఖ్యంగా మా ఆలేరులో 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 120 పైన స్థానాలు గెలుచుకుంటే ఆలేరులో దౌర్జన్యంగా గెలిచారు. వాళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకున్నారు. అరే మీరు కదా పోలీసు వాళ్ళు వాడుకుంది, ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలిచిన సర్పంచ్లను మీ పార్టీలో చేసుకొని సర్పంచులకు నిధులు ఇవ్వకపోతే కదా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ 10 ఏళ్ల పాలనలో సర్పంచులు అప్రపాలయ్యారు.
కనీసం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను కూడా నడపలేని స్థితిలో మీ పాలన ఉంటే తెలంగాణ ప్రజలు గమనించే కదా మీ పార్టీని ఫామ్ హౌస్ పరిమితం చేసి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెచ్చిన తర్వాత తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు విశ్వసించి నమ్మకంతో పార్లమెంట్లో మిమ్మల్ని గుండు సున్నా చేశారు, కంటోన్మెంట్లో మిమ్మల్ని ఓడగొట్టారు, జూబ్లీస్లో భారీ మెజార్టీతో గెలిచినాం. ఇలా అసెంబ్లీలో 12,703కు 8,332 సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. పంచాయతీ మీ స్థానం ఏందో కేటీఆర్ గుర్తెరగాలి. కేటీఆర్ ఇంకా కూడా అహంకార దోతులు పోతున్నాడు. రేపు జెడ్పీటీసీ ఎంపీపీలో మేము భారీగా గెలుస్తామంటున్నారు. అసలు మీకు ఈ పంచాయతీ ఎలక్షన్లో మీకు అభ్యర్థులు లేరు. మా యాద కూడా కేటీఆర్కి అహంకారం తగ్గలే. మీ పార్టీ ఎక్కడుంది తెలంగాణలో? కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితమైండు. హరీష్ రావు కేటీఆర్ దోచుకొని తెలంగాణ సంపదను దోచుకొని ఆ పంపకాల్లో మీకు తేడాలు వచ్చి రోజు కొట్టుకుంటున్నారు. మరి మీ చెల్లె కవితమ్మ ఎమ్మెల్సీ పార్టీ బయటకెత్తి రోజు మీ బీఆర్ఎస్ మీ బావ మీద, హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద, మీ మంత్రుల మీద ఎత్తి 7 దోషుల మన్ను వస్తున్నా మీ బుద్ధి మార్పలేదు. కేటీఆర్ ముందుగా నీ ఇల్లు చక్కదిద్దుకొని మాకు సూచనలు సలహాలు తప్ప నువ్వేదో ఇంకా అహంకారంగా మాట్లాడితే రేపు స్థానిక ఇంకా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీకు అభ్యర్థులు దొరకరు. ప్రలోభ పెట్టి మా తనటువంటి ఇద్దరు పోటీ పడితే ఒక్కరిని తీసుకొని మీరు అభ్యర్థి పెడుతుంది తప్ప బీఆర్ఎస్కు బీజేపీ ఎక్కడ కూడా మీకు అభ్యర్థులు లేరు. ఒక యాదాద్రి భువనగిరి జిల్లానే 480 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ ఒంటి చేతితోటి 290 సీట్లు గెలిచినాం. మీరు 165 పరిమితమయ్యారు. మీ బీజేపీ మీ మిత్రపక్షం 13 సీట్లకు పరిమితమయ్యారు. అలాంటి చిత్తుగా ఓడిపోయిన జిల్లాలో కేటీఆర్ వచ్చి విజయోత్సవ సభ చేస్తాడు. మీ లెక్క మీ ఒక పార్టీ గెలిచిన సర్పంచ్లను మేము చేర్చుకునే దౌర్భాగ్యం లేదు. ఎక్కడ ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి పాలన చూసి అత్యవసర మెజార్టీతో అక్కడక్కడ గెలిచిన సర్పంచ్లు ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక అపనమ్మకంతో ఆ ఉన్న కాస్త అక్కడ ఈక్వేషన్లో మా మధ్యలో పోటీపడి మీ గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ ఏడ చేయి దాటిపోతారో, ఏడ గ్రామాల అభివృద్ధి కోసం మళ్ళీ కాంగ్రెస్ లో కలుస్తారనే ఒక అపనమ్మకంతో ఆ గెలిచిన వాళ్ళని కాపాడుకోవాలని కేటీఆర్ ప్రపత్రపడుతుంది తప్ప మీకు ఎక్కడ మెజార్టీ రాలేదు. ఇలా ఆలే చూడండి, మున్గోడు చూడండి, భువనగిరి